వాక్యము మనము చూసుకుందాము. కీర్తనలు 111వ అధ్యాయము 9వ వచనము మొదటి భాగం మనము చూసినట్లయితే, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు. ఆయన యొద్దకు మనము వస్తున్న ప్రతిసారి కూడా ఈ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండవచ్చును. ఆయన తన పిల్లలకు, ఆయన తన ప్రజలకు విమోచన కలుగ చేయువాడని. అయితే మనము ఏ విధముగా ఆయన యొద్దకు వస్తున్నామో ఆ విధమైనటువంటి విమోచన ఆయన అనుగ్రహించగలడు అని నిత్యము మనము విశ్వసించాలి. ఎంతగా మనము విశ్వసిస్తామో అంతగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క విమోచనను మనము అనుభవిస్తాం. మనము విశ్వసించని దానిని మనము అనుభవించలేము. కాబట్టి ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువు జనసమూహములలో నడిచి వెళుతూ ఉండినప్పుడు అనేకులు ఆయనను తాకగా ఎవరిలోనికి ఆయనకి ప్రభావము వెళ్ళలేదు. కానీ విశ్వసించి నేను ఆయన వస్త్రము యొక్క చెంగును ముట్టిన చాలు అని విశ్వసించి ఆయన వస్త్రపు చెంగును ముట్టినటువంటి ఆ స్త్రీలోనికి దేవుని యొక్క ప్రభావము ప్రవహించినది. కాబట్టి ప్రతి సందర్భములో, ప్రతి ప్రార్థనలో, ప్రతి ఆయన యొద్దకు వచ్చు ప్రతిసారి దేవుని యొక్క కృపను, విమోచనను నేను పొందుదును, నాకు కావాలి, నాకు అత్యంత అవసరము అన్నటువంటి స్థితి మనకు కావాలి. దీనులుముగా ఆయన అవసరత నాకు అత్యంత అవసరము అనేటటువంటి దీనత్వముతో మనము వెళ్ళాలి. ఈ సమయంలో మనము ఈ విధముగా శనివారము కూడుకుంటున్నప్పుడు ఎందుకు కూడుకుంటున్నాం? నేను రేపటి దినము కొరకు నేను సిద్ధపడాలి అని, దేవా నన్ను పరిశుద్ధపరిచి నీ ఆత్మను అనుగ్రహించి రేపటి దినమును నిన్ను సత్యముతో ఆత్మతో ఆరాధించగలిగిన కృప దయచేయము అనేటటువంటి నిరీక్షణతో మనము రావాలి. వస్తున్నప్పుడు ఆ నిరీక్షణతో మరి ఒంటరిగా కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చును కదా ఇంటి దగ్గర. మరి ఎందుకు సంఘమునకు వస్తున్నాము? సంఘమునకు వస్తున్నప్పుడు దేవుని యొక్క మాట ఏమున్నది? ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో, ఏకీభవించిన ఎడల మీలో 2 తాము దేనిని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని చెప్పినాడు. ఎక్కడ 2-3 ఎక్కడ కూడుకుందరో అక్కడ నేను వారి మధ్య ఉందును అని చెప్పాడు. కాబట్టి ఇతరులతో ఏకీభవించుచు, ప్రభువా నేను ఒక్కడినే సిద్ధపడుటకు, నేను ఒక్కడినే ప్రార్థించుటకు, నేను ఒక్కడినే నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు కలిగిన దానికంటే బలమైనటువంటి శక్తితో, బలమైనటువంటి ఆసక్తితో అందరము కలిసి మొరపెట్టుచుండగా నాకు ఎడిషనల్ హెల్ప్ కావాలి ప్రభువా.
ఎడిషనల్ స్ట్రెంగ్త్ కావాలయ్యా. ఐ నీడ్ ఏ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఆఫ్ ప్రేయర్ అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ మనకు ఉండాలి. నేను నలుగురితో కలిసి ప్రార్థిస్తున్నాను, సంఘముతో కలిసి ప్రార్థిస్తున్నాను కనుక సంఘముతో కలిసి ప్రార్థించుచుండగా కలిసిన బలము, కలిసిన ఐక్యత, కలిసిన శక్తి, ఆ కంబైండెడ్ యొక్క ఆత్మ, మల్టిప్లైడ్ ఆత్మ యొక్క శక్తి నాకు అవసరమయ్యా అనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ప్రార్థనలో ఏకీభవించాలి. అప్పుడు బలమైనటువంటి ఆ యొక్క ఆత్మ, మల్టిప్లై చేయబడినటువంటి ఆత్మ ప్రభావము యొక్క శక్తిని అప్పుడు మనం అనుభవిస్తాం. అలా కాకుండా ఏదో రావాలి కదా అన్నట్లు వస్తే ఏది అనుభవించము. సరే, ఒంటరిగా దేవా నీ కృప నాకు కావాలయ్యా అని ఒంటరిగా వేడుకుంటే, నువ్వు ఒంటరిగా ప్రార్థించినప్పుడు, ఇంటి దగ్గర ఒంటరిగా ప్రార్థించినప్పుడు నీ ఎంత కృపను పొందుతావో అంతే ఒంటరిగా ప్రార్థించినప్పుడు పొందేటటువంటి కృపను పొందుకుంటాము. కానీ నేను ఒంటరిగా నీ దగ్గర మొరపెట్టిన దానికంటే నాకు ఎడిషనల్ నా సహోదరులలో నుండి, నా యొక్క సహోదరుల్లో నుండి, నా సంఘములో నుండి, సంఘ ప్రార్థనలో నుండి శక్తి నాకు కావాలి ప్రభువా. నా సొంత శక్తి సరిపోదు, నా సొంత ఆత్మ సరిపోదు, నా సొంత ఇది నాకు చాలదయ్యా. కాబట్టి నీ సంఘము యొక్క ప్రార్థనా శక్తి నాకు కావాలి, నీ సంఘము యొక్క ప్రార్థనా ఫలము నాకు కావాలి అని ఆ ఆసక్తితో, ఆ ఎక్స్పెక్టేషన్తో ఏకీభవించినప్పుడు, వెన్ యువర్ హార్ట్ was open to the blessing of the prayer of the combined prayer, ఆ సామూహిక ప్రార్థన, సంఘ ప్రార్థన ఆశీర్వాదమునకు నీ హృదయము తెరిచినప్పుడు ఆ శక్తిని, ఆ బలమును నీవు పొందుకుంటావు. ఆ తెరవకపోతే నువ్వు ఒంటరిగా ప్రార్థించినప్పుడు కలుగు శక్తినే పొందుతావు. ఒంటరిగా ప్రార్థించాలన్న ఆసక్తి కూడా లేకుండా కేవలము ప్రార్థనకు అటెండ్ అవ్వాలి, రావాలి. ఎందుకంటే పాస్టర్ గారు లేకపోతే సిస్టర్ వాళ్ళు చూస్తారు, అటెండ్ అయ్యావా లేదా అని చూస్తారు. అటెండ్ అవ్వకపోతే ఎందుకు అటెండ్ అవ్వలేదని అడుగుతారు. ఎందుకు వచ్చిన బాధలే, అటెండ్ అయిపోదాం, మీటింగ్ ఉంది కాబట్టి జాయిన్ అవుదాం. సో క్రమము కాబట్టి క్రమము కదా, క్రమం అని చెప్తా ఉన్నారు, డిసిప్లైన్ అంటూ ఉన్నారు. క్రమము, డిసిప్లైన్ వెళ్ళాలి. ఆ విధముగా ఏ యొక్క కృపను పొందము. ఎంతగా మనము ఎదురు చూస్తామో, ఎంతగా మనము కనిపెడతామో, ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తామో, నమ్ముతామో, అంతగా ఆశిస్తామో, అడుగుతామో, అంతగా మనము పొందుకుంటాం. మనము దేవుని యొక్క సంఘములో ఇవ్వబడిన, దేవుడు ఏర్పరిచిన ప్రతి ప్రార్థన కూడిక యొక్క సంపూర్ణ ఆశీర్వాదమును, ప్రతి ప్రార్థన కూడిక యొక్క సంపూర్ణ మేలును మనము పొందాలి అంటే మనము కావాలి అన్నటువంటి ఆశతో, నాకు పొందాలి అన్నటువంటి ఆశతో, నాకు అవసరము అన్నటువంటి ఆశతో, సహోదరుల యొక్క బలము నాకు కావాలి, సహోదరుల యొక్క శక్తి నాకు కావాలి, సంఘ ప్రార్థన యొక్క ఇది నాకు కావాలి అనేటటువంటి దీనితో మనం వచ్చినప్పుడు ఆత్మ యునైట్ అవుతుంది, ఆత్మ మల్టిప్లై అవుతుంది, ఆత్మ మనము పొందుకుంటాం. కొన్నిసార్లు కొంతమంది మరొక యాటిట్యూడ్తో వస్తారు. నేను ప్రార్థన చేసి నాలో ఉన్న ప్రార్థనా శక్తిని, ఆత్మను ఇతరులకు అందించాలి అని వస్తారు. నువ్వు ఖాళీ అవుతావు, ఎందుకంటే నీలో ఉన్నది నేను ఇవ్వాలని వస్తున్నావు కదా. నీలో ఉన్నది నువ్వు ఇవ్వాలి అని వస్తున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు ఖాళీ అవుతావు. నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు నీ యొక్క
ఆ పొర్లుతున్నటువంటి అనుభవాన్ని పొందుతావు కానీ, ఆ తర్వాత ఖాళీ అయి ఉంటుంది. కానీ నాకు కావాలి. నా శక్తి చాలదు. నా భక్తి చాలదు. నాకున్న పరిశుద్ధత చాలదు. నాకున్నటువంటి స్థితి చాలదు. నేను పొందాలి. సామూహికముగా కూడు సమయములో మనము ఆ సామూహిక ప్రార్థనల యొక్క ఆ గ్రూపు ప్రేయర్స్ యొక్క ఫలమును మనం పొందాలి అంటే దీనులముగా నాకు కావాలి అనే ఎక్స్‌పెక్టేషన్‌తో రావాలి. సాటర్‌డే ప్రేయర్‌కి వస్తున్నప్పుడు నాకు సంఘము యొక్క ప్రార్థన శక్తి నాకు కావాలి. సంఘము యొక్క ప్రార్థన శక్తి నా కుటుంబానికి కావాలి. సంఘము యొక్క ప్రార్థన అభిషేకము నాలో నిండాలి. ఆయన కృపను నేను పొంది, కృపనొందిన వాడినై ఆయన్ని ఆరాధించాలి అనే ఎక్స్‌పెక్టేషన్ మనకు కావాలి. అంతేకాదు గాని అనుదినము ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నా సహోదరులతో నేను కలిసి ప్రార్థన చేస్తుండగా ఈ కలిసి ప్రార్థించే యొక్క శక్తి నేను అనుభవించాలి. కలిసి ప్రార్థిస్తుండగా ఏ ప్రార్థన కొరకై నేను ప్రార్థిస్తున్నానో మేము ఏకీభవించి అడుగుతున్నాం ప్రభా, మేము కలిసి అడుగుతుండగా మాకు దయచేయండి. ఈ రోజుల్లో ఒక యాజిటేషన్ మన జరుగుతుంది, జంజీ యాజిటేషన్. ఒంటరిగా పోరాడుతూ ఉన్నప్పుడు ఆ శక్తి ఉంటుందా? నలుగురు పెరుగుతున్నా కొద్దీ పవర్ పెరుగుతూ ఉంటుంది. జనం పెరుగుతున్నా కొద్దీ సౌండ్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా గుంపు పెరుగుతున్నా కొద్దీ ఆ యొక్క ధైర్యము పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాతో పాటు ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, ఇంకెంతోమంది ఉన్నారు, మాతో పాటు కలిసి ఎంతో ఉన్నారు అనేటటువంటి ఐక్యపరచబడినాము. మాకు ఇంకా కలిసి అడుగుతున్నాము, కలిసి మొరపెడుతున్నాము, కలిసి మేము యాజిటేషన్ చేస్తున్నాం అనేది ధైర్యాన్ని ఇస్తా ఉన్నది. రాజ్య శక్తులకు మేము అధికారానికి పోలీసులకు దేనికి భయపడమనేటువంటి అలాంటి ఇది ఎందుకు వస్తున్నదంటే మేము కలిసి అడుగుతున్నాం. కలిసి ప్రార్థన చేయనప్పుడు ప్రభా నేనొక్కనే కాదయ్యా, మేము కలిసి అడుగుతున్నాం, కలిసి ప్రార్థిస్తున్నాం, కలిసి మొరపెడుతున్నాం అనేటటువంటి స్థితితో మనము ప్రార్థిస్తున్నట్లయితే మనము శక్తిని పొందుకుంటాం. ప్రార్థించే విషయములో నిశ్చయముగా జవాబులను పొందుకుంటాం. అదే విధముగా ఆదివారమున కూడుకుంటూ ఉన్నప్పుడు ప్రభువా నేను నిన్ను ఆరాధించాలి, ప్రభువా నీ ఆత్మను నేను అనుభవించాలి, ప్రభువా నీ వాక్యముతో నాతో మాట్లాడయ్యా, నీ దాసుడు ఆలకిస్తాడయ్యా, నువ్వు మాట్లాడు. ఇదిగో నీ దాసుడును, నాతో మాట్లాడుము, నేను ఆలకిస్తానయ్యా, నేను లోబడతానయ్యా, నేనేం చేయమంటావు, నాతో ఒక మాట మాట్లాడు, నాకొక వాగ్దానం ఇవ్వు, నాకొక ధైర్యాన్ని ఇవ్వు, నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు ఎవ్వరు నిలబడినప్పటికీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే మాట్లాడునది మనుష్యుడు కాదు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి అక్కడ ఎవరు నిలబడ్డారు, ఏ వాక్యం ఎత్తుకున్నారన్నది కాదు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. నీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఆయన నిశ్చయముగా తన ప్రజలకు విమోచన అనుగ్రహించును, కానీ విమోచన పొందుతున్నామా? ఇచ్చుచున్నంత విమోచన, అందుబాటులో ఉన్నంత విమోచన, అందుబాటులో ఉన్నంత శక్తి, అందుబాటులో ఉన్నంత కృపను మనం పొందుతున్నామా? ఆ శక్తితో వస్తే నువ్వు పొందుతావు. గుంపు ప్రార్థనకి, గ్రూపు ప్రేయర్లకు వచ్చినప్పుడు ఏదో చేయాలి అన్నట్లు కాక ఆ శక్తితో నేను చేస్తున్న అంశంలో జయము చూడాలి అన్న ఎక్స్పెక్టేషన్తో మేము కలిసి ప్రార్థిస్తున్నాం ప్రభా, ఈ విషయంలో మేము కలిసి జయము చూడాలి అన్నటువంటి ఆశతో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి.
సంఘమునకు వస్తున్నానయ్యా. నా శక్తి కాదు, సంఘముగా మీ యొద్దకు వస్తుండగా, గుంపుగా మీ యొద్దకు వస్తుండగా, నీ బిడ్డలుగా మీ యొద్దకు వస్తున్నాం ప్రభువా. ఒక్కడినే వెళ్తే అంగీకరింపబడతానో లేదో, నేను సంఘముగా వస్తున్నానయ్యా, అంగీకరించయ్యా. ఒక్కరినే వస్తే పొందుకుంటానే లేదో కొంచెం అటు ఇటుగా, కానీ సంఘముగా అడుగుతున్నాం ప్రభా. నిశ్చయముగా చేయమివయ్యా, నిశ్చయముగా విడుదలవయ్యా, నిశ్చయముగా నా కుటుంబంలో కార్యము చేయయ్యా, నిశ్చయముగా ప్రభానైనా నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో ఒక విమోచన దయచేయ ప్రభా. ఇదిగో సంఘముగా వేడుకుంటున్నాం ప్రభా, సంఘముగా మొరపెడుతున్నాం ప్రభా అని ఏకీభవించి ఐక్యతను పొంది ఏకాత్మను కలిగి మొర్రపెట్టినప్పుడు ఉన్నత కార్యాలు చూస్తాం. నువ్వు ఏ ప్రార్థనకు అటెండ్ అవుతున్నావో, ఏ కూడికకు అటెండ్ అవుతున్నావో, ఆ కూడిక యొక్క సంపూర్ణ మేలు, సంపూర్ణ ఆశీర్వాదం, సంపూర్ణమైనటువంటి కృపను పొందాలి అంటే దీనులముగా తగ్గించుకుంటూ, అయ్యా నాకు ఇంకా నీ కృప అవసరం, ఇదిగో సంఘముగా వస్తున్నాం, నీ బిడ్డలముగా వస్తున్నాం, నీ రక్తం చేత కడగబడిన వారిగా వస్తున్నాం, నీ కృప నొందిన వారిగా వస్తున్నాం, కరుణించయ్యా అని మొదటిది ఆశ, రెండవది నిరీక్షణ, విశ్వాసము, మూడవది ఏకీభవించుట. నా సొంత శక్తి కాదు, నాకు ఎడిషనల్ శక్తి కావాలనేటటువంటి తగ్గింపు. దేవుడు నిశ్చయముగా మేము కూడి అడుగుతుండగా చేస్తాడు అన్నటువంటి విశ్వాసము మనం అడిగితే, ప్రతి ప్రార్థన కూడిక ఒక ప్రత్యేక ఉద్దేశముతో ఏర్పరచబడుతుంది. ఉదయకాల గుంపు ప్రార్థన ఒక ప్రత్యేక ఉద్దేశం. అనుదినము కుటుంబములు దేవుని కంచె, కృప, కాపుదల కింద సంఘం ఉండాలి. ఈ యొక్క బైబిల్ స్టడీస్ దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలను పొంది అందులో నడవాలి. ఈ యొక్క ఉపవాస కూడికలు సంఘముగా దేవుని దగ్గర మొర్రపెట్టి, దేవుని చేత అంగీకరింపబడి, దేవుని కృపనుంది పరిశుద్ధపరచబడి, దేవుని యొక్క కార్యాలను చూడాలి. ఆరాధనకు వస్తున్నప్పుడు సంఘముగా నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, మమ్మల్ని దర్శించండి, నీ సన్నిధి మా మధ్య నిలపండి, నాతో మాట్లాడండి అయ్యా, నా స్థితికి తగిన విధంగా ఒక్క మాట నాకు ఇవ్వండి అయ్యా అనే ప్రతి ప్రార్థన కూడికకు ఎలాగొక ప్రత్యేక ఉద్దేశం ఉన్నదో, ఆ ప్రత్యేక ఉద్దేశము ప్రతి కూడికలోనూ అనుభవించగలగాలంటే ఆ దీనులముగా, ఆ ఆశతో, ఆ ఎక్స్పెక్టేషన్తో, ఆ ఏకీభవించిన స్థితితో, ఆ యొక్క ఆశతో, విశ్వాసముతో మనము పాల్గొనట్లయితే నిశ్చయముగా దేవుడు తన ప్రజలను విమోచించును. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థించండి.